సరిహద్దు విశ్వాసి. ఏ విశ్వాసి? అట వెచ్చగా ఉండడు, ఇట్ట చల్లగా ఉండడు. 2 పడవల మీద, మిగతా మీకు పూర్తి చేయాలా అబ్బాయో, 2 పడవల మీద ఆ రకం ఇది. కాకుల్లో ఉంటాడు, మిగతా మీకు పూర్తి చేయాలా. పౌరాలో ఉంటాడు, సినిమాలో ఉంటాడు, సన్నిధిలో ఉంటాడు. మామూలుడు కాదు మరి. చక్కదనం కావాలి, క్యాష్ కావాలి, క్యాష్ కావాలా. మళ్ళీ పాడుతున్నాయి వర్తమానమే. అది మాత్రం ఏం లేదు. మాస్టర్ గారు 5 లక్షలు ఇప్పించు, అందులో దశమ భాగం ఎంత? 50,000. నీ ప్యాకెట్లో పెడతా. అబ్బో, 10 లక్షలు ఇప్పితే లక్ష నీకు, 9 లక్షలు నాకు, లక్ష నీకు. నీ ఇష్టం. ఓ, నీ పంట పండింది. కట్నాలు కావాలి, వర్తమానం కావాలి. అబ్బా, ఏ మనిషిరా! వర్తమానం కావాలి, కట్నాలు కావాలి. ఆశీర్వాద తృప్తి. హల్లెలూయా. ఇళ్లలో సంవత్సర ఫంక్షన్లు పెట్టిననుకో, ఫస్ట్ మనోడే ఉంటాడు. పోయాడా ఏంది పేదలు వచ్చిందంటే, ఏం తప్పే ఉంది, మన గీతలు తీసుకోవచ్చు, అందరిని ప్రేమించాలా. అబ్బా, మామూలు లెక్చర్ కాదు ఇది, మామూలు లెక్చర్ కాదు. మరి ప్రవక్త ఎక్కడో మరి మనం అవిశ్వాసులతో విజ్జోడి ఉండకూడదని చెప్పాడుగా అన్నాడు. అదే ఇదే. హల్లెలూయా. మళ్ళీ అదే చేతులతో వచ్చి ప్రభుత్వ అతిపోజం తీసుకుంటా ఉంటాడు. గోడలైన బిలీవర్స్ అక్కడికి సంఘాల్లో కూడా ఉంటారు కదా. మన సంఘంలో ఉన్నారంటవా? ఎందుకు లేరు? ఎవరైనా నేను అవిశ్వాసిని ఎవరైనా చేతులు పైకెత్తుతారా? నేను బ్రదర్ వరం నేను అవిశ్వాసిని అని చేతులు పైకెత్తుతారా ఎవరైనా? ఎవరు ఎత్తరు. అమ్మా, ఇక్కడ ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? 5 ఎంతమంది ఉన్నారు? ఎంతనే చేయి పైకెత్తరు. ఇదిగో నేనా, నన్ను చూడు, నా సకలం చూడు, చూసుకో, నేనే విశ్వాసిని. చర్చిలో విశ్వాసి, చర్చి బయట పిశాచి. చర్చిలో విశ్వాసి. నేను మిమ్మల్ని కాదులే, ఊరిలో అంటున్నాను. మీరు మళ్ళీ మీకు అప్లై చేసుకున్నారు. మీరందరూ మంచి విశ్వాసులే. కట్నం కోసం లేకపోతే చక్కదనం కోసం పిల్లలు చూసుకున్నాం అనుకో, ఆ పిల్ల ఏం చెప్తా తెలుసా? నేను బయటికి తీసుకుపోతే దేవుడి మందిరంలో నుంచి